జనాభా నియంత్రణతోనే దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలో జనాభా నియంత్రణకు వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో కుటుంబ ఆపరేషన్లు చేస్తున్నామని, విస్తృత అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటాం. ముఖ్యంగా మనం ఎందుకు జరుపుకుంటాం అంటే నానాటికి పెరుగుతున్న జనాభా, దానివల్ల కలిగే దుష్ఫలితాలు ప్రజలకు అవగాహన కల్పించడానికే మనం ప్రతి సంవత్సరం ఈ జనాభా దినోత్సవం అనేది జరుపుకుంటాం. సో జనాభా పెరుగుదల వల్ల కలిగే నష్టాలు, దానివల్ల వచ్చే సమస్య, దానివల్ల వచ్చే పేదరికం కానీ ఇవి అన్నీ ప్రత్యేకంగా అవగాహన కల్పించడం ద్వారానే మనము ఈ జనాభాని నియంత్రించగలుగుతాం. ఒక విధంగా మనం చూసుకుంటే చూడండి, మనకు 145 crores జనాభా ఉందంటే మన ప్రభుత్వానికి కానీ మన దేశానికి ఎంత భారం, వాళ్ళందరికీ ఎంత ఆహారం కావాలా. మనకు భూమి అయితే అంతే ఉన్నది, భూమి పెరుగుదల లేదు, కానీ జనాభా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల పర్యావరణ లోపం వస్తుంది, విద్య వస్తుంది, ఆరోగ్యకరమైన సమస్య వస్తుంది. కాబట్టి ఫస్ట్ కుటుంబ నియంత్రణ ఒక స్థితిలో చేసుకున్న తర్వాత మన పిల్లలను చదువుకోవడం కానీ, వాళ్ళకి ఆరోగ్యంగా చూసుకోవడం కానీ, ఒక అభివృద్ధి చెందాలి కానీ, ఒక దేశం కానీ, ఫస్ట్ గ్రామం కానీ, ఒక మండలం కానీ, ఒక జిల్లా కానీ, ఒక రాష్ట్రం ఏదైనా అభివృద్ధి